ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మీ దగ్గర సీక్రెట్గా ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అది ఎంత జీబీ అయినా సరే ఫ్రెండ్స్ ఎంతెంత అయినా సరే ఫ్రీగా మనం ఆన్లైన్లో ఎలా దాచిపెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది ఇలా, లేకపోతే మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి జిప్పే షేర్ అని క్లిక్ చేసిన సరే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎలా ఓపెన్ అవ్వకపోయినా సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. హ్యాండ్రెడ్ మొబైల్ అయినా సరే నో ప్రాబ్లం, కొంచెం చేంజ్ ఉంటుంది కానీ మొత్తం సేమ్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్ నేమ్, ఇక్కడ ఇదేంటంటే ఇదే యూజర్ నేమ్, ఓకేనా, ఇదే యూజర్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఏముందో అది కంప్లీట్గా టైప్ చేసి ఇక్కడ క్రియేట్ మై అకౌంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. నెక్స్ట్ లాగిన్ ఎలా అవ్వాలంటే మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ లాగిన్ అనే ఆప్షన్ పైన ఉంటుంది, దాని మీద పాస్వర్డ్ యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ క్లిక్ చేసేసి ఇక్కడ లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మై అకౌంట్ అని ఉంటుంది పైన. ఆ మై అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ ఫైల్స్ ఏం కనపడవు, ఇక్కడ ఎంబీ ఏమి ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ యూస్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ మీరేం చేస్తారంటే అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ బ్రౌజ్ చేసి ఇక్కడ నేనేదో ఒక ఫైల్ తీసుకుంటున్నాను, నా ఫోటో తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా ఈ ఇమేజ్, ఇక్కడ స్టార్ట్ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫైల్ అనేది ఈ అకౌంట్లో అనేది మనకి సేవ్ అవుతుంది, అంటే సర్వర్ అవుతుంది, ఓకేనా. ఈ ఫైల్ని ఇప్పుడు ఏమంటుంది చూసారా, ఇక్కడ చాలా రకాల లింక్స్ ఇస్తుంది, ఓకేనా. ఈ లింక్స్ అన్నిటిని మనం యూస్ చేసి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎట్లా అంటే ఈ లింక్ని కాపీ చేసామనుకో, ఈ లింక్ని కాపీ చేసుకొని వచ్చేసరికి పేస్ట్ క్లిక్ చేయండి, ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేయండి, ఆ లింక్ని అనేది పేస్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ వచ్చింది కదా, ఇక్కడ కింద ఇమేజ్ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ నేను ఇమేజ్ ఒక్కటే కాబట్టి అప్లోడ్ చేస్తే ఒక్కటే వచ్చింది, లేకపోతే మీకు ఇమేజ్ అనేది కనపడదు, ఓకేనా. ఇక్కడ డౌన్లోడ్ అనేది దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఇదిగో నా ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఓకేనా. ఇలా సింపుల్గా ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ లింక్ని ఎవరికి షేర్ చేయబాకండి. మీకు పర్సనల్ అనుకుంటేనే ఈ షేర్ చేయండి, లేకపోతే షేర్ చేయబాకండి. వాళ్ళు కూడా ఇలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లింక్ని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలానే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మై అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను కదా, ఇది ఇక్కడ ఉంది. ఇది మీకు నచ్చలేదు అనుకో, డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్, ఓకే. ఇప్పుడు ఆ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీ దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ని మీ మొబైల్లో పెట్టుకోకండి, ఎప్పటికైనా మీకు ప్రమాదమే. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా సేఫ్గా ఉంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.